ఆనందపురం అనే ఊరిని వివేకుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడైన విక్రమార్కుడికి పెళ్లి చేయాలనుకున్నాడు. ఆ విషయాన్ని మంత్రులతో చెబుతూ ధైర్యవంతుడు, తెలివైనవాడు, అందగాడు అయిన విక్రమార్కుడికి సుగుణాల రాశిని వెతకాలి అన్నాడు రాజు. వెంటనే రాజ్యమంతా చాటింపు వేయించారు. దీనికి ఏ అమ్మాయి అయినా ముందుకు రావచ్చు, కాకపోతే ఒక షరతుంది. వాళ్ళు మా దగ్గర ఉన్న అద్భుతమైన అద్దంలో తమ ముఖాన్ని చూసుకోవాలి. ఎవరి హృదయం అయితే చెడు ఆలోచనలతో ఉంటుందో వాళ్ళు అద్దంలో చూసినప్పుడు వారి ముఖం మీద మచ్చలు కనిపిస్తాయి. వారు మాత్రం అనర్హులు అని చెప్పారు. చాలామంది అమ్మాయిలకి యువరాజును పెళ్లాడాలని ఉన్నప్పటికీ ఒకవేళ అద్దంలో చూసుకున్నప్పుడు మచ్చలు కనిపిస్తాయని భయపడి ముందుకు రాలేదు. అలా కొన్ని వారాలు గడిచిపోయాయి. ఒక పల్లెటూరు అమ్మాయి తండ్రితో నగరానికి వచ్చి మంత్రుల్ని సంప్రదించింది. వారు సభని ఏర్పాటు చేశారు. నీకు నిబంధన తెలుసు కదా అన్నాడు రాజు. అందుకు ఆ అమ్మాయి ఇలా చెప్పింది. రాజా, తప్పులు చేయకుండా ఎవరూ ఉండరు. అందుకు నేను మినహాయింపు కాదు. తెలియక ఏదైనా తప్పు చేసినంత మాత్రాన నన్ను ఊళ్ళో ఎవరూ దూరం పెట్టలేదు. నేను కూడా నాకంటే చిన్నవాళ్ళు తప్పు చేస్తే వారి పొరపాటును సరిదిద్దుతాను. నాకు యువరాణి అవ్వాలన్న తాపత్రయం ఏమీ లేదు, కానీ అద్దంలో చూడ్డానికి నాకెలాంటి భయమూ లేదు అంటూ అద్దం తీసుకొని అద్దంలో చూసింది. అద్దంలో ఎలాంటి మచ్చలు కనిపించలేదు. వెంటనే అక్కడున్న మిగతా అమ్మాయిలు అద్దంలో చూసుకున్నారు. వాళ్ళకి అద్దంలో మచ్చలు కనిపించలేదు. వెంటనే రాజు ఇలా అన్నాడు, ఇది సాధారణ అద్దమే, కానీ మీరెవ్వరు ఈమెలా ఆత్మవిశ్వాసంతో ముందుకు రాలేదు. అలా వచ్చింది కాబట్టే ఈమె యువరాణి కాబోతుంది అని ప్రకటించాడు రాజు. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.